రోజులు వేసుకొని తీసేయచ్చు అని ఇప్పుడు నా కరెంట్ ఫీలింగ్ అనమాట. ఈ స్టైల్ యూనియన్ని నేను తీసుకున్నా మొన్న. నేను ఆల్రెడీ వీడియో కూడా షేర్ చేశా. మీలో ఎవ్వరూ మోసపోయి తీసుకోకండి, అస్సలు బాగాలేదు. లైక్ చేస్తే వీడియో అందరికీ రీచ్ అవుతుంది అండి, ఒకరికొకరు సపోర్ట్ అంతే. యా ఐ నో, అంటే ఏమోలే, ఇంకా లైవ్కి వచ్చిన ప్రతిసారి మీరు ఇందరు లైవ్ ఉన్నారు లైక్ చేయండి అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో తెలీదు. ఓకే, వాళ్ళకి నచ్చితే లైక్ చేస్తారు, వాళ్ళకి బాగుంది అనిపిస్తే. బట్ ఐఎమ్ గ్లాడ్ లైక్ ఇంతమంది లైవ్లో ఉన్నారు, అట్లీస్ట్ నేను వాగేది వింటున్నారు అని చెప్పి ఐఎమ్ రియలీ గ్లాడ్. ఎస్, థ్యాంక్ యూ. నిజంగానే 37 మెంబర్స్ ఉన్నారు. లైక్ చేయడం వల్ల ఏదో బెనిఫిట్ వచ్చేస్తుంది అని కాదు. ఏంటి అంటే మా వీడియో ఇంకా రీచ్ అవుతుంది, ఇంత ట్రై చేసి కన్సిస్టెంట్గా ఉండడానికి ట్రై చేస్తున్నాం మాకు అదొక చిన్న పుష్ అనమాట. అరే ఇంతమందికి బాగుంది, ఇప్పుడు ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. అట్లీస్ట్ ఉన్న 37 మెంబర్స్ అన్న నా లైఫ్ చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. నేను మీతో పర్సనల్గా ఇంటరాక్ట్ అవుతున్నా, మాట్లాడుతున్నా, మీరు కమెంట్స్ చేస్తున్నారు, అలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. సో అది ఆ నెంబర్ జస్ట్ ఒక హ్యాపీనెస్ బేసికలీ, ఆ లైక్ నెంబర్. ఇవి నేను స్టైల్ యూనియన్లో తీసుకున్న షేడ్స్ కలర్స్ బాగున్నాయి కదా అనుకున్నా, కానీ వేసుకున్న నెక్స్ట్ డేనే పోతుంది. అట్లీస్ట్ 3-4 డేస్ ఉండి పోవడం ఇస్ ఓకే, స్టిల్ ఫైన్, అండర్స్టాండబుల్. బట్ వేసుకున్న నెక్స్ట్ డేనే పోతే అలా రోజు మార్చుకుంటూ కూర్చోలేము కదా. ఆల్మోస్ట్ అన్నీ చూపించేసానా. ఇది ఇంకొక పర్ఫ్యూమ్, ఇది కూడా బయటదే, ఇలా మామూలుగా బ్యాగ్లో వేసుకోవడానికి. కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది, బట్ అగైన్ లాంగ్ లాస్టింగ్. నేను లాంగ్ వీడియోలో బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చేద్దాం అనుకుంటున్నా. బికాస్ నా పేజ్లో నేను ఎన్ని వీడియోస్ పెట్టిందానో ప్రతి వీడియోలో నేను వేసుకున్న బ్లాక్ బీడ్స్లో నన్ను ఒక్కళ్ళని అడుగుతారు, బ్లాక్ బీడ్స్ ఫ్రమ్ డీటెయిల్స్ చెప్పండి, క్లియర్గా చూపించండి అని. నా ఫస్ట్ ఛానల్లో వైరల్ అయిన వీడియో కూడా బ్లాక్ బీడ్స్దే అనమాట. అవి ఇవే బ్లాక్ బీడ్స్. నా పెళ్ళికి పెట్టిన బ్లాక్ బీడ్స్కి ఇలా కింద బాల్ ఉండి మువ్వల్లాగా ఉండాలి, అది తీయించేసి ఇలా సింపుల్గా వేసుకుంటున్నాను అనమాట నేను. సో బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ప్రజెంట్గా బికాజ్ లైవ్ ఈజ్ గోయింగ్ గుడ్, ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. ఇప్పుడు ప్రజెంట్గా లైవ్లో చూస్తున్న వాళ్ళని ఒకటి అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు నాకు ఇక్కడ రెడీగా కొన్ని జ్యువెలరీ ఉన్నాయి, బ్లాక్ బీడ్స్ ఉన్నాయి అండ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఏ కలెక్షన్ చేయమంటారు? ఇయర్ రింగ్స్ కలెక్షన్ చేయనా, బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చేయనా, జ్యువెలరీ కలెక్షన్ చేయనా? ఇక్కడ కింద వచ్చిన కమెంట్స్ని బట్టి ఇప్పుడు తీస్తా అనమాట. ఈ వెనకాల కబోర్డ్లోనే ఉన్నాయి, బికాజ్ లైవ్ ఈజ్ గోయింగ్ గుడ్. ఇంకొక 10-15 మినిట్స్ లైవ్ చేసి వెళ్దాం, మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది. బ్లాక్ బీడ్సా? ఇంకా ఒక 2-3 కమెంట్స్ ఉన్న 30 మెంబర్స్లో బ్లాక్ బీడ్స్, ఇయర్ రింగ్స్, జ్యువెలరీ. చూస్తున్నా సహస్ర గారు, ఎవరైనా కామెంట్ చేశారనుకోండి మెజారిటీ. నేను అదే అనుకున్నా, నాకు తెలిసి బ్లాక్ బీడ్స్ అనే చెప్తారు అని. బట్ స్టిల్ ఐ వాంట్ టు సీ బ్లాక్ బీడ్స్. అయితే నేను లాంగ్ వీడియో చేద్దాము అని అనుకుంటున్నా. అయితే రింగ్ అక్క, నా సజెషన్ అయితే ఇయర్ రింగ్ అక్క. శ్రీకాంత్, ఓకే, ఇప్పుడు టై అయిందనమాట బ్లాక్ బీడ్స్ అండ్ ఇయర్ రింగ్స్లో. అండ్ సారీ, నేను తెలుగు చదివినది మనం కొంచెం పూర్ తెలుగులో. ఇప్పుడు ఎలా, ఒకళ్ళు బ్లాక్ బీడ్స్ అన్నారు, ఒకళ్ళు ఇయర్ రింగ్స్ అన్నారు. రెండు చేశానంటే లైఫ్ చాలా లేట్ అయిపోతుంది అంటే చాలా టైం అయిపోతుంది. నేను అప్పుడే పడుకోను ఎలాగో. బట్ అందరూ బజ్జుకున్నారు అనమాట. ఏమో, నాకైతే లైవ్ చూస్తున్నారే అనిపిస్తుంది, ఎందుకంటే నెంబర్ తగ్గుతుంది. ఇంకొకళ్ళు ఎవరన్నా ఇయర్ రింగ్సా బ్లాక్ బీడ్సా కమెంట్ చేస్తే ఫాస్ట్గా నేను ఆ బాక్స్ తీసేస్తా. ఆ బాక్స్ కూడా మిస్డప్ అయి ఉందేమో తెలియదు. సౌజన్య, ఇయర్ రింగ్స్ అంట. ఓకే, అయితే ప్రజెంట్ ఇయర్ రింగ్స్ చేస్తాను. సహస్ర కలెక్షన్స్ గారు, నేను లాంగ్ వీడియో ఆర్ షార్ట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ మీద. బట్ ప్రజెంట్ అయితే 2 వర్డ్స్ ఇయర్ రింగ్స్కి వచ్చాయి కాబట్టి ఇయర్ రింగ్స్ చేద్దాం. ఓకే డన్. ఓకే, ఒక్కసారి వీడియో పాజ్ చేస్తా. దీనిలో పాజ్ అవుతుందా?